హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మన కార్ అయితే డెలివరీ తీసుకుంటున్నాం. కొత్త కార్ i20 అనమాట. i20 మ్యాగ్నా అయితే తీసుకుంటున్నా. మన కార్ అయితే చూపిస్తా, వెయిట్ అండ్ వాచ్. మన షోరూంలోనే తీసుకుంటున్నాను అనమాట డెలివరీ. కార్ చూపిస్తా చూడండి. ఓ ఇదే అనమాట మన కార్. మనం తీసుకోబోయేది వైట్ కలర్. దీనికైతే మనకి సన్ రూఫ్ కూడా యాడ్ అవుతుంది. ఈరోజే డెలివరీ అనమాట. మన కార్ వాషింగ్ పెడతా. ఇప్పుడు వాషింగ్ అయిపోయాక కలుస్తాం. 11ంటికి అలాగా మనకైతే డెలివరీ అనమాట. 11 దాటాక ముహూర్తం అయితే బాగుంది. సో అప్పుడైతే తీసుకున్నాం వెహికల్. అప్పటిదాకా స్టే ట్యూన్ ఫర్ దట్. ఇంకా డైరెక్ట్గా మిమ్మల్ని అప్పుడు కలుస్తాం వెహికల్ డెలివరీ అప్పుడు. ఈలోపు మిగతా ప్రాసెస్ అది పెట్టేసుకున్నాం. ఓకే, బాయ్. సార్ అంటున్నారు. గాయస్, మనమైతే ఇంటికి వచ్చాం. డెలివరీ అయితే తీసుకున్న వీడియో అయితే మీకు కనిపిస్తుంది, ముందు చూసుంటారు. వీడియో డెలివరీ అయితే తీసేసుకున్నా. జస్ట్ ఇప్పుడే ఇంటికి కూడా రీచ్ అయ్యా అనమాట. మన కార్ అయితే బయట పార్క్ చేసా. సో హియర్ ఆ కార్ అయితే బయట అయితే పార్క్ చేశాను అనమాట. ఇంటికి కూడా వచ్చాను. డెలివరీ వీడియో చూడండి, ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. అండ్ సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే కాదు, ఇంకా చాలా ఉంది వ్లాగ్. మనం వాడపల్లి వెళ్ళాలి. వాడపల్లి వెళ్ళి పూజ చేయించుకోవాలి. సో అదంతా ఉంది మనకి. వాడపల్లి అయితే ఎల్లుండి వెళ్తాం. సాటర్డే, ఈరోజు థర్స్డే, ఎల్లుండి సాటర్డే. సో ఆ రోజు అయితే మనకి పూజ ఉంటుంది. వాడపల్లిలో పూజ చేయించుకొని ఇంకా అవగొట్టేయడమే. ఓకే, స్టే ట్యూన్ ఫర్ దట్. ఇంకా మళ్ళీ మిమ్మల్ని సాటర్డే కలుస్తాం. బాయ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అడ్వెంచర్స్ విత్ గౌతమ్. సో మొన్న చెప్పినట్టు వ్లాగ్లో ఈరోజు అయితే వాడపల్లి పూజ చేయించడానికి అయితే వెళ్తున్నాం అనమాట. రెడీ అయిపోయాం, బాత్ చేసా, హెడ్ బాత్ చేసా. సో ఇంకా డైరెక్ట్గా బయలుదేరిపోవడమే. డాడీ వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. రెడీ అయిపోయాక కార్ తీసుకొని వాడపల్లి వెళ్ళిపోయి పూజ చేయించడం. సో ఇదే అనమాట వ్లాగ్. అండ్ మన కార్ వచ్చేటప్పటికి ఇక్కడే ఉంది చూడండి. ఇక్కడ పార్క్ చేసాం అనమాట. ఏంటి ఆపోజిట్లో అక్కడ ల్యాండ్ ఉంటుంది ఖాళీగా. సో అక్కడైతే కార్ అయితే పార్క్ చేసాం. ఇంకా డైరెక్ట్గా ఇప్పుడు డాడీ వాళ్ళు రెడీ అయిపోతే మనం డైరెక్ట్ కార్ తీసుకొని వాడపల్లి అయితే వెళ్ళిపోతాం. ఓకే, మిమ్మల్ని ఇంకా వాడపల్లిలో కలుస్తాం. బాయ్ గైస్. ప్రస్తుతానికి అయితే మనం టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఉంగుటూరు టోల్ గేట్ దగ్గర ఫాస్ట్ ట్యాగ్ చేపిస్తున్నాం. లేకపోతే నార్మల్గా 2,1500 ఒక టోల్ గేట్ ఫాస్ట్ ట్యాగ్ లేకుండా వెళ్ళినందుకు. సో ఫాస్ట్ ట్యాగ్ అయితే చేయించేసుకొని డైరెక్ట్ ఇంకైతే వాడపల్లి వెళ్ళిపోయినాం. సీదా వ్యూ ఎంత బాగుందో చూడండి. వ్యూ చూడండి ఎంత బాగుందో. సాగు కొట్టింది వ్యూ అయితే. ఇంకా డైరెక్ట్ మిమ్మల్ని వాడపల్లిలో కలుస్తాం. ఓకే, బాయ్. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. కార్ అయితే అక్కడ పార్క్ చేసాం అనమాట. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి వచ్చాం. సో టెంపుల్ కనబడుతుంది కదా, టెంపుల్ దగ్గరికి వచ్చాం. కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసా. లోపల ఏదో పూజ జరుగుతుంది అనమాట. ఫోన్స్ అయితే ఎలా లేదు. ఫోన్స్ అయితే ఇక్కడే వదిలేస్తాను. ఇన్ కేస్ ఉంది అంటే చూపించేస్తా మీకు ఒకసారి. అండ్ కార్ అయితే మనది ఇక్కడే ఉంది, పార్క్ చేసా అనమాట గుడి దగ్గర. డైరెక్ట్ ఇంకా లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళాక కలుస్తాం. లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట, గర్భగుడిలోకి. జస్ట్ గోయింగ్. టికెట్స్ ఇప్పుడే వచ్చాయి. జస్ట్ గోయింగ్ అనమాట లోపల. సో గైస్, పూజ అయితే చేసినాం. బొట్లు అయితే పెట్టరనమాట. సో మమ్మల్ని పెట్టుకోమన్నారు. సో బొట్లు అయితే పెట్టించాం. ఓమో స్వస్తి అన్నీ రాసామన్నమాట. బొట్లు అయితే పెడుతున్నాము. సో అది సంగతి. వాళ్ళైతే బొట్లు పెట్టరంట. పూజ అయితే జరుగుతుంది అనమాట. మనకి వచ్చేస్తున్నాం. నిమ్మకాయలే కడుతున్నారు. నిమ్మకాయలే కడుతున్నాను మధ్యలో. నేను ఈ అగరబత్తులు పట్టుకున్నాడు.
నువ్వు కానీ పూజ అయితే అయిపోయింది. తులసిమాల కట్టారనమాట, నిమ్మకాయలు నీట్గా పూజ అయితే అయిపోయింది. మిడిల్లో తీసి ఆ వైపర్కి అడ్డొస్తుంది అనమాట. సో ఇంకా బయలుదేరిపోదాం. జస్ట్ ఇప్పుడే ఆత్రేయపురం వెళ్ళి ఆత్రేయపురం పూతరేకులు తీసుకున్నాం అనమాట. డబ్బా 100 రూపీస్ డ్రై ఫ్రూట్ పూతరేకులు, బెల్లం పూతరేకులు ఇవి ఒక 2 ప్లస్ డ్రై ఫ్రూట్ లడ్డూలు తీసుకున్నాం. ఇవైతే మనకి చాలా ఫేవరెట్. ఇదివరకు వచ్చేటప్పుడు అయితే కన్ఫర్మ్ తీసుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ 1 ఇయర్ తర్వాత వచ్చాను. సో ఇప్పుడు తీసుకున్నాను అనమాట. బయలుదేరిపోయాము. డాడీ ఏమో వెనకాల రెస్ట్ తీసుకుంటున్నారు, అన్నయ్య ఏమో డ్రైవింగ్ చేస్తున్నాడు, మనమేమో ఫీస్ట్ చేస్తాం. అది అంటే తింటూ ఎంజాయ్ చేస్తున్నా. సో ఇంకా డైరెక్ట్ ఏదైనా టిఫిన్ దగ్గర ఆగి షాప్ ఏదో ఒక హోటల్ దగ్గర ఆగి టిఫిన్ తినేసి ఏలూరు వెళ్ళిపోదాం. ఇంకైతే ఆగాం అనమాట. వ్యూ అయితే ఇలా ఉంది చూడడానికి. ఇది అంబియన్స్ హైవే పక్కన అనమాట. సో ఆకలి వస్తుంది, ఏదో ఒకటి తినేద్దాం అని చెప్పి ఇంకా ఆగిపోయాం. ఇక్కడ తినేసి మనం అయితే డైరెక్ట్గా బయలుదేరిపోయి డైరెక్ట్ ఏలూరు అయితే వెళ్ళిపోతాం. మిమ్మల్ని ఏలూరులోకి వస్తుంది. బాయ్.